ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. సర్వాధికారి సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాల సమయాన్ని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. కృపగలిగిన దేవానికి స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఆశ్చర్యకరమైన కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ రోజున నీ మాట ద్వారా మేమయ్యా నడిపింపబడగలిగే కృపను మాకు దయచే తోడయండి, నడిపించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమె. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాన్ని చదువుకుందాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంచుని. నాడు ఈ మాట మనందరి జీవితాల్లో నీరు కట్టి ఫలించినగాక. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, సమస్తమైన క్రియలు చేయగలిగిన సమర్థత, చేయగలిగిన శక్తి కేవలం దేవుల్లో మాత్రమే ఉంది. యోబు దేవుడైన యెహోవాతో అంటున్నాడయ్యా, నీవు సమస్త క్రియలు చేయగలిగే సమర్థవంతుడు. అయితే నీవు ఉద్దేశించినది, నీ చిత్తముగా ఉన్నది, నీ చిత్తముగా పరిగణింపబడింది ఏది కూడా నిష్ఫలము కానేరదు అని చెప్పి, నిష్ఫలము కానేరదు అని నేను ఇప్పుడు తెలుసుకొని ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, దేవుని చేత, దేవుని కృప చేత నడిపింపబడింది ఏది కూడా నిష్ఫలం కానేరదు. ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో, ఆయన ఏదైతే మాట సెలవిచ్చాడో ఆ కార్యం మన జీవితంలో తప్పకుండా నెరవేర్చబడుతుంది. యోబు గారు తన జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, దుఃఖాలు అనుభవించాడు కదా. బాధల మధ్య నడిపించబడ్డాడు కదా. శరీర రోగం మధ్య నడిపించబడ్డాడు కదా. కుళ్ళిపోయిన శరీరము కలిగిన అతడు దేవుని నామమును ఏనాడు కూడా దూషించలేదు. దేవుని నామమునకు ఏనాడు కూడా వ్యతిరేకంగా జీవించలేదు. ఇక్కడ మరొక మాట అంటాడు, అయ్యా నీ ఉద్దేశించింది ఒక వ్యక్తి ద్వారా, ఒక కుటుంబం ద్వారా, ఒక సంఘము పట్ల కానీ, ఒక వ్యాపారం పట్ల కానీ, చదువు పట్ల కానీ నీ ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కానేరదు. ఎందుకంటే నిష్ఫలం కానేరదు అని యోబు ఏ రీతిగా సాక్ష్యం ఇచ్చాడు అంటే, దానిని రుచి చూచాడు గనుక, దానిని అనుభవించాడు గనుక, దానిలో ఉన్న మాధుర్యాన్ని అతడు చూచాడు గనుక, దానిలో ఉన్న అనుభూతిని అతడు రుచి చూచాడు గనుక. ప్రియదేవుని బిడ్డ, ఈ రోజున లోకంలో నువ్వు ఎన్నో రుచి చూస్తూ ఉన్నావు. లోకంలో ఉన్న అపవిత్రమైన వాటిని రుచి చూస్తూ ఉన్నావు. లోకంలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన వాటన్నిటిని రుచి చూస్తూ ఉన్నావు. కానీ దేవుని వాక్యంలో ఉన్న సమర్థత, దేవుని ప్రేమలో ఉన్న సమర్థత, నువ్వు మొక్కరిల్లి ప్రార్థించే ప్రార్థనలో ఉన్నటువంటి సమర్థత, ఆయన మాటలో ఉన్నటువంటి సమర్థత ఇంకెక్కడ కూడా లేదు అని ఏనాడైనా నువ్వు రుచి చూచావా? అందుకంటే నీ పట్ల, నీ పక్షాన ఆయన ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కానేరదు. ఆయన మనుష్యుడు కాదు. ఆయన ఈ లోక సంబంధమైన ఒక అధికారిగా, ఒక మనిషినిగా, మనం నడిపింపబడుతున్నటువంటి ఒక వ్యక్తిగా కాదు. ఆయన దైవ కుమారుడిగా మన మధ్యలో అడుగుపెట్టి మహాగణుడైన మహోన్నతుడిగా మన మధ్యలో ఎన్నో అద్భుతమైన కార్యములు జరిగించిన యేసుక్రీస్తు ప్రభువువారు నీ పక్షాన, నా పక్షాన ఆయన ఉద్దేశించింది ఏది కూడా ఏనాడు నిష్ఫలం కాలేదు. నువ్వు ప్రార్థించినప్పుడు ఎన్నో కార్యాలు జరిగాయి కదా. మొక్కరిల్లినప్పుడు ఎన్నో కార్యాలు జరిగాయి కదా. ఉపవాసం ఉండి కనిపెట్టినప్పుడు ఎన్నో కార్యాలు జరిగాయి కదా. నువ్వు మౌనంగా ఉండి కనిపెట్టినప్పుడు ఆయన స్వరాన్ని అనేక మార్లు విన్నావు కదా. మరి ఈ రోజున నా జీవితంలో ఏ కార్యం జరగలేదు అని ఎందుకు దేవుని నామానికి అవమానకరంగా మాట్లాడుతున్నావు? ఒక మరి ఆలోచించు. ఈ నెల చివరి దినమున, ఈ నెలంతా కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. నెలంతా దేవుడు నిన్ను ఆదరించాడు. నెలంతా దేవుడు నిన్ను బలపరిచాడు. నెలలో నీవు తలపెట్టింది ఏది కూడా నిష్ఫలం కాలేదు. ఆయన నీతో ఉండి నిన్ను నడిపించాడు. సమర్థవంతమైన జీవితాన్ని నీకు ఇచ్చాడు. మరి ఈ మాట నీ జీవితంలో నీరు కట్టి ఫలించిన గాక. ఈ నెలలో తోడై ఉన్న దేవుడు రాబోతున్న నూతనమైన నెలలో నా దేవుని కృప నీకును, నీ ఇంటికి సదాకాలం తోడయండి నడిపించిన గాక. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరమైన కృపను బట్టి నీకు స్తోత్ర. ఈ రోజున ప్రత్యేకముగా ఈ మాట ద్వారా మమ్మల్ని దర్శించండి. మాట ద్వారా శక్తిని దయచేయండి, ఆదరించండి, ధైర్యపరచండి, స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి. మేము అడుగు పెడుతున్న ప్రతి స్థలమును దీవెనకరముగా మార్చండి. తోడై ఉండండి, నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.